Hi students, welcome to my channel. ఈరోజు అటామిక్ స్ట్రక్చర్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ పరమాణు నిర్మాణంలో ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ పాలిసెట్, ట్రిపుల్ ఐటీ, టెట్, డిఎస్సి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి చర్చించుకుందాం. First of all, I wish you all the best. Please like, share and subscribe to my channel for more videos regarding PolySet, Triple IT and other competitive examinations. Follow my WhatsApp group given in the description. So description ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ లో జాయిన్ అయ్యి మరికొన్ని వీడియోలకు అదర్ ఇన్ఫర్మేషన్ కొరకై ఫాలో మై వాట్సాప్ గ్రూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడమ్మా, ద లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ నోన్ యాజ్ లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ అంటాము. లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఏమంటాము? గ్రౌండ్ స్టేట్ అంటాం. నెక్స్ట్ సెకండ్ బిట్స్, it is not possible to find the exact position and velocity of an electron simultaneously. This is known as nucleus చుట్టూ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ వెలాసిటీని ఒకేసారి ఖచ్చితంగా నిర్ణయించలేము. ఇట్ ఈస్ హైజెన్బర్గ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్సర్టనిటీ. Next, the region of space around the nucleus where the probability of finding the electron is maximum. న్యూక్లియస్ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత మాక్సిమం ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటాము? ఆర్బిటాల్ అంటాము. Option B is the correct. Next, splitting of spectral lines in electric field is known as electric field law. Spectral lines వర్ణపట రేఖలు స్ప్లిట్టింగ్ విభజించడాన్ని ఏమంటాము? స్టార్క్ ఎఫెక్ట్ అంటాము. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ నోన్ యాజ్ జీమన్ ఎఫెక్ట్. చూడు, మా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే జీమన్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో వర్ణపట రేఖలో విడిపోవడాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అని అంటాము. ఎఫ్ ఆర్బిటాల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సుడుమా కే సెల్లలో ఓన్లీ ఎస్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్ అందులో ఎస్ ఆర్బిటాల్స్ మాత్రమే ఉంటాయి. ఎల్ సెల్ అనేది సెకండ్ సెల్ అనేది ఈక్వల్ టు 2. ఇక్కడ సెకండ్ సెల్ లో ఎస్ మరియు పి ఉంటాయి. ఎస్ కమా పి ఉంటాయి. ఎం సెల్ లో థర్డ్ సెల్ ఇందులో ఎస్ పి డి మాత్రమే ఉంటాయి. ఎస్పిడి మాత్రమే ఉంటాయి. థర్డ్ సెల్ లో 3 సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఎస్పిడి. ఎన్ అనేది ఫోర్త్ సెల్ కాబట్టి ఇట్ హ్యాస్ ఎఫ్ ఆర్బిటాల్స్. ఎఫ్ ఆర్బిటాల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫోర్త్ సెల్, దట్ ఈస్ ఎన్ సెల్ అనమాట. ఐడెంటిఫై ద పాసిబుల్ యాంగులర్ మొమెంటమ్ ఫార్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ బోర్స్ ఆర్బిట్. బోర్స్ ఆర్బిట్ లో పాసిబుల్ అన్నాడు. సో యాంగులర్ మొమెంటమ్ ను ఎంబిఆర్ అని సూచిస్తాము. ఎంబిఆర్ అని సూచిస్తాము. సో ఎంబిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. ఎన్హెచ్ బై 2π మా ఫార్ములా. సో యాంగులర్ మొమెంటం ఎంబిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π అంటే హెచ్ బై 2πకి ఎన్ టైమ్స్ ఉంటుంది. ఇక్కడ హెచ్ బై 2πకి ఎన్ టైమ్స్ ఉండేది ఏది ఉంది చూడమ్మా? ఓన్లీ బి ఆప్షన్. హెచ్ బై 2πకి 2 టైమ్స్ ఉంది ఫర్ సెకండ్ సెల్ అనమాట. నెక్స్ట్ వన్ చూడమ్మా, డీజనరేట్ ఆర్బిటాల్స్ మీన్స్ డీజనరేట్ అంటేనే సమశక్తి ఆర్బిటాల్ అంటే మీ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్. A set of orbitals of any energy level, d orbitals
Orbitals with higher energy level, sp and d orbitals అన్నాడు. So a set of orbitals of any energy level, the number of electrons in a cell is limited to number of electrons in a shell is limited to ఒక షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ కు ప్లేస్ ఉంది 2n square. So maximum number of electrons in a given energy level is 2n square. N is equal to principal quantum number. Which of the following statements are true regarding an orbital? Regarding an orbital, ఏది true statement అన్నాడు. Orbital corresponding to stationary orbit of the Bohr తప్పు. Orbitals indicate the space with maximum probability of finding an electron. It is the statement regarding an orbital. Electron emits energy if it jumps from dash to dash energy state. Energy emit ఎప్పుడు higher energy orbit to lower energy orbit కు jump అయినప్పుడు. So option A is the correct one. Option A is the correct one. Next one. Electron absorbs energy if it jumps from energy ఎప్పుడు అబ్జార్బ్ చేసుకుంటుంది when it jumps from lower energy orbit to higher energy orbit. Option B is the correct. Next one, elliptical orbits are introduced by elliptical orbits అంటాను ఎవరు మా సోమర్ఫెల్డ్ అనమాట. Quantum theory was proposed by quantum theory Max Planck. గుర్తుపెట్టుకోవాలి మా. Quantum mechanical model of an atom Erwin Schrödinger. Next, Bohr's model failed to explain. Bohr model failed to explain a line spectrum of multi-atoms. Sommerfeld added dash elliptical orbits to each Bohr's circular orbit. Any orbits elliptical orbits add చేసినాడు n-1. So first cell లో no elliptical orbits. 1 minus 1 0. Second cell లో 2 minus 1 means 1 elliptical orbit. Third cell లో 3 minus 1 2 elliptical orbits and so on. So number of elliptical orbits to each Bohr's circular orbit is n-1. Bohr's atomic model could not explain a fine spectrum of hydrogen. Fine spectrum అంటే ఏమి splitting of spectral lines in presence of electric and magnetic fields. Bohr's theory is not applicable to Bohr's theory is not applicable to వేటికి వర్తించదు H ప్లస్ కు వర్తించదు. ఎందుకు H అనే హైడ్రోజన్ ఆటమ్ లో ఒక ఎలక్ట్రాన్ మాత్రం ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే H ప్లస్ ఇస్తుంది. H ప్లస్ లో ఎలక్ట్రాన్స్ అనేవే ఉండవు. కానీ Bohr's theory ఏమవుతుంది ఎక్స్ప్లెయిన్ సక్సెస్ఫుల్లీ స్పీసెస్ హ్యావింగ్ సింగిల్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ ఉండే వాటి యొక్క అటామిక్ స్పెక్ట్రమ్ బాగా వివరించింది. నెక్స్ట్ వన్ maximum number of electrons that can be present in M and N cells respectively. So number of electrons ఎంత అని చెప్పుకున్న ఫార్ములా 2n square మా. గుర్తుపెట్టుకోదా maximum electrons present in a given cell is equal to 2n square. For M, KLM, for M n is equal to 3. n is equal to m ఎంత అవుతుంది 3 అవుతుంది. అంటే 2 into 3 square. 3 square అంటే 9 into 2 18. Next for n is equal to 4 అనేది fourth cell. M అనేది third cell. So n is equal to 4 got 2 into 4 square. 2 into 4 square అంటే 16 అంటే 32. So option C is the correct one.
assertion atom is electrically neutral. Atom is electrically neutral. Next, the neutral particles. Neutrons are present in the nucleus of an atom. Both assertion, reason are correct. Both are incorrect. Both are correct, but reason is not correct. Explanation of or the assertion. So C is the option. So electrically neutral anangati due to presence of neutral particles like neutrons వల్ల atom అనేది న్యూట్రల్ కాదు. ఎందువల్ల న్యూట్రల్? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అది న్యూట్రల్ అనమాట. The mass number of an element is 27. If it has 14 neutrons, then valency cell of this element is. So మాస్ నెంబర్ 27 ఇచ్చినాడు, 14 న్యూట్రాన్స్ ఉన్నాయి. సో మాస్ నెంబర్ లో నుంచి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ తీసేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తుంది. 7లో 4 పోతే 3, 2 1 పోతే 3. మనకు మాస్ నెంబర్ ను ఏతో సూచిస్తాం. మాస్ నెంబర్ ను ఏతో సూచిస్తాం. న్యూట్రాన్స్ ను ఎంతో సూచిస్తాం. నెక్స్ట్ మనకు తెలుసు మాస్ నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మాస్ నెంబర్ ఏ మైనస్ ఎన్. ఏ మైనస్ ఎన్ గివ్స్ అటామిక్ నంబర్ జెడ్. దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్. 13 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 13 ఎలక్ట్రాన్స్ ఉంటే వేలెన్సీ సెల్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. 13 ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తే ఏమవుతుంది? ఫస్ట్ 1s2. ఫస్ట్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 2s2 2p6 అంటే సెకండ్ సెల్ లో 8 ఉంటాయి. రిమైనింగ్ 3 థర్డ్ సెల్ లో ఉంటాయి. టోటల్ ఎన్ని సెల్స్ ఉంటాయి? 3 సెల్స్ ఉంటాయి. 3 సెల్స్ అంటే so the valence cell of this element is third cell. So third cell is a M cell is the third cell. Option C is the correct answer. Next, which of the following statements is correct according to Bohr when electron jumps from one shell to another cell? ఒక షెల్ నుండి ఇంకొక షెల్ లోకి ఎలక్ట్రాన్స్ జంప్ అయినప్పుడు వాటిలో ఏది కరెక్ట్ అకార్డింగ్ టు బోర్స్ మోడల్ అన్నాడు. సో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏముంది? ఇట్ గెయిన్స్ ఎనర్జీ. గెయిన్స్ ఎనర్జీ, ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. ఎనర్జీని పొందితే ఏమవుతుంది? హైయర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్తుంది. కాబట్టి మూవ్స్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇఫ్ ఇట్ గెయిన్స్ ఎనర్జీ, ఇట్ మూవ్స్ టువర్డ్ ద న్యూక్లియస్. ఎనర్జీని గెయిన్ చేసుకుని టువర్డ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ దగ్గరగా వస్తుందంటే రాదన్నమాట. emits energy in the form of radiations when it moves from higher energy level to lower energy level. Higher energy level to lower energy level like వస్తే ఏమవుతుంది? emits energy. ఎనర్జీని emit చేస్తుంది. It is correct one. So it always gains energy in the form of light. తప్పు మాకు. So option P and R. Option B is the correct. That means statements P and R are the true. P and R are the true one. If L is equal to 1 for an atom, then the number of orbitals in its subcell is. L is equal to 1 అయితే, L is equal to 1 అయితే, అందులో number of orbitals in that subcell is. L is equal to 1 అయితే subcell నేమ్ చూపిస్తాము, P తో సూచిస్తాం. ఇది తెలుసు. L is equal to 0 అయితే S subcell అని, L is equal to 1 అయితే P subcell అని, L is equal to 2 అయితే D subcell అని, N is equal to 3 అయితే F subcell అని అంటాము. సో L is equal to 1 అయితే it indicates P subcell. It indicates P subcell. P subcell లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పుకున్నాం? 3 ఉంటాయని చెప్పుకున్నాం. PX, PY, PZ. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఆర్బిటల్ ఫర్ L is equal to 1. L is equal to 1 అయితే ఇంతకుముందు బిట్లో చెప్పుకున్నాం. L is equal to 1 అయితే P తో సూచిస్తాము అని. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్.
the maximum value of L for n minus 1, n is equal to 5. So L value, maximum L value for n is equal to 5. You know that L has the values from 0 to n minus 1. 0 to n minus 1. The maximum value of L is n minus 1. So 5 minus 1, that is 4. Next one, identify the correct order of filling up of electrons in subcells 4p, 5s, 4d, and 5p లో ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. వీటిలో అన్నిటికంటే తక్కువ ఎనర్జీ లెవెల్ ఏది? 4p అనేది తక్కువ ఎనర్జీ లెవెల్. ఇందులోకి ఎలక్ట్రాన్స్ ముందు వెళ్తాయి. అంటే n ప్లస్ ఎల్ వాల్యూ ప్రకారం రాస్తే చూడు మా వీటికి n ప్లస్ ఎల్ వాల్యూస్ రాస్తే n అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, L అనేది ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ లేదా ఎజిమిటల్ క్వాంటమ్ నెంబర్ అంటాము. 4p లో 4 అనేది n, pకి 1 అవుతుంది, ఇట్ ఈస్ 5 అవుతుంది. 5s కూడా 5 అవుతుంది. 5 ప్లస్ s వాల్యూ, sకి L వాల్యూ 0 అని చెప్పుకున్నాము. 4d, 4 ప్లస్ 2 ఇది 6 అవుతుంది. 5p, 5 ప్లస్ 1 6 అవుతుంది. n ప్లస్ ఎల్ వాల్యూస్ వీటికి ఈ విధంగా ఉంటాయి. ఇందులో 4pకి 5sకి ఈక్వల్గా n ప్లస్ ఎల్ వాల్యూ ఉన్న, ఇందులో n వాల్యూ తక్కువ ఉన్నది 4p కాబట్టి ఎలక్ట్రాన్ ఫస్ట్ 4p, దెన్ 5s, దెన్ 4d, దెన్ 5p. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇన్ అన్ ఆటమ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 7s ఆర్బిట్, 7s ఆఫ్ సెల్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏమి? లాస్ట్ ఎలక్ట్రాన్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏమంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అన్నమాట. సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ 7s ఆఫ్ సెల్ అన్నాడు. ద నెంబర్ ఆఫ్ ఇన్కంప్లీట్ సెల్స్ ఇన్ అన్ ఆటమ్ కుడ్ బి. ఇన్కంప్లీట్ సెల్స్ ఏవేవి ఉంటాయి, ఎన్ని ఉంటాయి అని. ఇందులో ఇన్కంప్లీట్ సెల్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఏవేవి? 5f, 6p. Next one, for manganese atom, assuming that the Ohm's rule is valid for L is equal to 2 subcell, predict the unpaired electrons and electron pairs in that subcell of an atom. ఎన్ని ఉంటాయి? manganese atom, L is equal to 2 అన్నాడు. L is equal to 2 అయితే దేంతో చూస్తాము? D అన్నమాట. సో D కాబట్టి ఇందులో మనకు తీసుకుంటే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయి, ఎలక్ట్రాన్ పేర్స్ 0 ఉంటాయి, 0 ఉంటాయి. నెక్స్ట్ బిట్ the maximum number of electrons that can be accommodated in all the orbitals for which L is equal to 3 is. L is equal to 3 అయితే ఏం చెప్పుకున్నామా? F orbital. L is equal to 3 అయితే F orbital, F sub cell అంటాం. L is equal to 3 అయితే F sub cell అంటాం. F sub cell లో మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈచ్ ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ప్లేస్ ఉంది. టోటల్లీ 14 electrons. The maximum number of electrons ఎన్నంటే 14 electrons can be accommodated in all the orbitals of which L is equal to 3. Next, d orbitals are in dash shape. d orbitals అంటానే డబుల్ డంబెల్ షేప్. d orbitals డబుల్ డంబెల్ లో ఉంటాయి, p ఆర్బిటల్ డంబెల్ లో ఉంటాయి, s ఆర్బిటల్ స్పిరికల్ లో ఉంటాయి. ఆటమ్ విత్ కాన్ఫిగరేషన్ 3d10 4s1 ఈజ్ 3d10 4s1 అంటానే ఇట్ ఈస్ ద కాపర్. మాక్సిమం వాల్యూ ఆఫ్ L ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ n ఈజ్. ఏదైనా n విలువకు మాక్సిమం వాల్యూ ఆఫ్ L ఎంత ఉంటున్నాము? n-1 ఉంటుంది. n-1 ఉంటుంది. How many electrons are required to make the second atomic shell most stable? Second atomic shell most stable ఉండాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ నింపాలి? సో మనకేమి
2n square ఫార్ములా ప్రకారము n is equal to 2 రాస్తే n is equal to 2 రాస్తే 2 into 2 square 2 into 4 that is equal to 8. So option B is the correct one. If both K and L cells, both K and L cells of an atom are full, K and L, first రెండు సెల్లు ఫుల్ అయిపోయినాయి, then the total number of electrons in that atom is, total number of electrons in that atom, K మరియు L సెల్ రెండు నిండిపోతే according to 2n square ప్రకారము K లో K కి n is equal to 1 కాబట్టి 2 into 1 square అంటే 2 ఉంటాయి. K సెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మళ్ళా ప్లస్ ఎల్ సెల్లో ఎన్ని ఉంటాయి? ఎల్ అనేది ఎన్నో సెల్? సెకండ్ సెల్. n is equal to 2 అవుతుంది. 2 into 2 square అంటే ఎంత? 8 అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది? 2 plus 8 10 అవుతుంది. So total number of electrons in the atom where both K and L cells of an atom are full. K మరియు L cell రెండు నిండి ఉంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్. An element has 2 electrons in the cell M, KLM. థర్డ్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. Then the atomic number of that element is, థర్డ్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ ఎలిమెంట్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఎందుకు? ఫస్ట్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ సెల్ లో మాక్సిమం 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ సెల్ ఎన్ని ఉంటాయి అన్నాడు? ఎం సెల్ అనే థర్డ్ సెల్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నాడు. టోటల్ చూస్తే ఎన్ని అవుతాయి? 12 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ which has 7 electrons in the M cell is, M cell లో 7 electrons ఉంటే, M cell లో 7 electrons ఉంటే అటామిక్ నెంబరు ఎంత వస్తుంది అన్నాడు మాకు. సో M cell లో 7 electrons ఉన్నవి అంటే 2, 8, 7. K cell లో 2 electrons ఉండాలా, L cell లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలా, నెక్స్ట్ M సెల్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. అన్ని కలిపితే 17 అవుతుంది. ఇట్ ఈస్ ద క్లోరిన్. When 4p orbital is filled in an atom completely, 4p అనేది పూర్తిగా నిండిన తర్వాత the next electron goes into, మా 4p నిండిన తర్వాత ఎలక్ట్రాన్స్ 4d లేకి కానీ 4f లేకి కానీ వెళ్ళవు, 5s లేకి వెళ్తాయి. యాజ్ పర్ n+l రూల్ అనమాట. ద క్వాంటమ్ నంబర్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద సైజ్ అండ్ ఎనర్జీ, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద షెల్ ఆర్ ఆర్బిటాల్ అన్నాడు. ఏది? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏ అన్నమాట. నెక్స్ట్ gas quantum number define the shape of the orbital. Shape of the orbital antane edi ma? Orbital quantum number. Orbital quantum number denotes the shape of the orbitals of cell. Among next bit among 3p, 4s, 3d and 4p, the orbital having least energy is, least energy ఎలా తెలుసుకుంటాము? n plus l వాల్యూల ప్రకారము, n plus l వాల్యూస్ నుండి లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ ఏదో తెలుసుకుంటాము. సో ఫర్ 3p n is equal to 3, l is equal to మా p కి l is equal to ఎంత? 1. అంటే 3p కి n plus l వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4s కూడా 4 అవుతుంది. 4 plus s కు l వాల్యూ 0. 3d కి 3 plus d కి l వాల్యూ 2 కాబట్టి 5 అవుతుంది. 4p కి 4p కి వచ్చి 1, ఇది కూడా 5 అవుతుంది. నౌ విచ్ ఈస్ ద లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్? లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్. సో ఇక్కడ రెండింటికి ఈక్వల్ గా ఉన్న లోయర్ ఎన్ వాల్యూ దేనికి ఉంది? 3p కి లోయర్ ఎన్ వాల్యూ ఉంది. కాబట్టి వీటిల్లో 3p is the least energy orbital. Di positive and
Tripositive ions of A and B possesses same number of electron pairs but different number of unpaired electrons. But both are paramagnetic. Identify the atomic numbers of A and B అన్నాడు. Come on, dipositive and tripositive ions of A and B possesses same number of electrons. Got it? Is A అన్నమాట కాపరు, sorry, chromium అన్నమాట 24 chromium and manganese. Which of the following statement is correct? వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? చూడమ్మా, కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? The maximum number of unpaired electrons in a subcell is equal to 12 plus 1, and the maximum value of magnetic momentum for an atom with L is equal to 2 subcell is 3.9. The total spin of 3d6 configuration is 3. So only A and B statements are correct for this matter. Which of the following conclusions cannot be drawn on the basis of Pauli principle? Pauli principle ప్రకారం వేటిని మనము చెప్పలేము. చూడమా, the orbital contains a maximum of 2 electrons. It is according to Pauli principle. The electrons in an orbital possess opposite spins, so it is also correct one. The maximum number of electrons in a cell is 2n square. It is not according to Pauli principle. So option C is not be drawn on the basis of Pauli principle. Next, choose the correct answer. Size and energy antanema. Principal quantum number B. Shape of the orbital antane angular momentum quantum number C. Orientation with external magnetic field is magnetic quantum number. Spin of electrons about its own axis is spin quantum number. So option B is the correct one. Next, value of n. Values of n ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? ఫ్రమ్ 1 to n వరకు ఉంటాయి. వాల్యూ ఆఫ్ ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 to n-1 ఉంటాయి. వాల్యూ ఆఫ్ ఎంఎల్ -l to +l ఇంక్లూడింగ్ 0. వాల్యూ ఆఫ్ ఎంఎస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అవి ప్లస్ ఆఫ్ అండ్ మైనస్ ఆఫ్ అని చెప్పుకున్నాం. But option C is the correct one. Option C. Next one, building up rule. Building up rule is Hofbau principle. Hofbau in German means building up. Building up of degenerate orbitals. సమశక్తి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ల నింపే క్రమాన్ని Hund's rule చెప్తుంది. No two electrons have same set of 4 quantum number values ఏది? Pauli's principle చెప్తుంది. ఇక్కడ ఆప్షన్ C is the correct one. Which of the following electronic configuration represent the violation of both Hofbau principle and Hund's rule? Hofbau principle మరియు Hund's rule రెండు వైలేషన్ జరిగి ఉండేది ఏది? So first one, 3s2, 3p6, 3d. It is only S3, 3s3p 3d. సో ఇక్కడ ఆప్షన్ సి కన్నా మీరు చూసినట్లయితే, ఆప్షన్ సి కన్నా చూసినట్లయితే 3s 4 3p నిండిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళాలి? 4s లేకి వెళ్ళాలా? 4s లేకి వెళ్ళినాయా? లేదు. 4s లేకి వెళ్ళలేదు కాబట్టి Hofbau principle is violated. Hofbau principle is violated. Next, 3D లేకి వస్తే ఏం కావాలి? ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఎలక్ట్రాన్ ఉండాలి. ఇందులో పేరు కాకుండా ఒక ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఆక్యుపై కావాలా? యాజ్ పర్ హుండ్స్ రూల్ ఏమవుతాయి? డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు ఈచ్ ఆర్బిటాల్ సింగ్లీ ఆక్యుపైడ్. ఒక్కొక్క ఆర్బిటాల్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో నిండిన తర్వాతే పేర్ అప్ కావాలి. కాబట్టి
Option C is the correct. Next, identify the wrong set of quantum numbers from the following. Wrong set of quantum numbers, ma. So my n is equal to 2, L is equal to 0, M is equal to 0, S is equal to plus of correct. N is equal to 2, L is equal to 0, M is equal to 0, S is minus of అది కూడా ఉండవచ్చు. Next, N is equal to 2, N is equal to 2, L is equal to 1, M is equal to 0, S is equal to plus of ఇక్కడ మనకి ఏది క్వాంటమ్ నెంబర్ కరెస్పాండింగ్ టు వేలెన్స్ ఎలక్ట్రాన్ ఆఫ్ బోరాన్. ఇది మెయిన్ చూసుకోవాలి మనం. వేలెన్స్ ఎలక్ట్రాన్ ఆఫ్ బోరాన్, లాస్ట్ ఎలక్ట్రాన్ బోరాన్ తీసుకుంటే ఫిఫ్త్ ఎలిమెంట్ మా అటామిక్ నెంబర్ ఎంత 5 మా. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమవుతుంది 1s2 1s2 2s2 2s2 2p1 అవుతుంది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బోరాన్ ఆటమ్ ఈజ్ 1s2 2s2 2p1 అనమాట. ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ వేలెన్స్ ఎలక్ట్రాన్ 2p1 లో ఉన్న ఎలక్ట్రాన్ వస్తే n ఈజ్ ఈక్వల్ టు 2, L పీకి L వాల్యూ 1, ఒక ఎలక్ట్రాన్ కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 0 గా తీసుకుంటాం. So S is equal to plus of option C is the correct one. Yes, in which of the following above principle is violated? Above principle violated. Above principle అంటే ఏం చెప్పుకున్నాము? Above ఫస్ట్ లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్ కంప్లీట్లీ ఫిల్ కావాలా. ఆప్షన్ బి చూడమ్మా, ఎస్ ఆర్బిటల్ ఫుల్ కాకుండానే ఎయిర్ కాకుండానే ఎలక్ట్రాన్స్ పీలోకి వెళ్ళినవి. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ పిఎక్స్ ఆర్బిటాల్? వీటిలో పిఎక్స్ ఆర్బిటాల్ ఏది అన్నాడు మా. పిఎక్స్ అంటేనే ద లోబ్స్ విల్ బి ఓరియంటెడ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ డి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఆర్బిటాల్? డి x square y square orbital ఏది చూడమా. x square y square orbital అంటే ఏం చెప్పుకున్నాము, అలాంగ్ ద యాక్సిస్ ఉంటాయి. x d is the option. which are the following represent d yz orbital? d yz orbital, dy z orbital లో లోబ్స్ అనేవి బిట్వీన్ ద y and z axis అన్నాం. ఆప్షన్ బి మా. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ద ఎల్ సెల్, కేఎల్ ఎల్ సెల్ సెకండ్ సెల్. ఫార్ములా ఏం చెప్పుకున్నాం, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n స్క్వేర్ అని చెప్పుకున్నాము. n వాల్యూ ఎంత ఫర్ ఎల్ సెల్ కు 2 అన్నమాట. 2 into 2 square, 2 into 4, 2 into 4 కాబట్టి 8 అన్నమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ద నెంబర్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ప్రెసెంట్ ఇన్ n is equal to 3. n is equal to 3 అయితే L వాల్యూ 0 1 2 ఉంటాయి. అందులో d ఆర్బిటాల్స్ ఎన్ని అన్నాడు? d ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. Next, the number of values L have for n is equal to 4. n is equal to 4 అయితే number of values of L values ఎన్ని ఉంటాయి? అవి కూడా 4 ఉంటాయి. ఏవేవంటే 0 1 2 3 అన్నమాట. An atom of an element has fourth cell as the valence cell with an electron pair in it. So number of electrons in third cell is 2 times more than the number of electrons in the second cell. Identify the atomic number అన్నాడు. Identify the atomic number అన్నాడు.
fourth cell as the valence cell. Fourth cell is the KLM cell. Number of electrons in third cell is 2 times more than the number of electrons in the second cell. Second cell లో ఎన్ని electrons ఉంటాయి మనకు 8 electrons ఉంటాయి. సెకండ్ సెల్ లో మాక్సిమం 8 electrons ఉంటాయి. థర్డ్ సెల్ లో ఎన్ని ఉన్నాయన్నాడు ఇప్పుడు 8. దీనికి ట్వైస్ అన్నాడు, ట్వైస్ అండ్ 2 times అన్నాడు, మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సెకండ్ సెల్ అన్నాడు. కాబట్టి 16 electrons ఉంటాయి. థర్డ్ సెల్ లో 16 electrons ఉంటాయి. ఫస్ట్ సెల్ ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. మనకు తెలుసు ఫస్ట్ సెల్ లో 2 electrons ఉంటాయి. సెకండ్ సెల్ లో 8 electrons ఉన్నాయి. థర్డ్ సెల్ ఎన్ని ఉన్నాయి చెప్పినాడు 2 times more than the electrons present in the second cell అన్నాడు. It was a 16. Then fourth cell atom in fourth cell has the valence cell with an electron pair in it. Fourth cell లో electron pair ఉంటుంది అన్నాడు. ఎలక్ట్రాన్ పేర్ అంటే ఎన్ని 2 electrons. సో టోటల్ ఇవన్నీ కలిపితే ఎన్ని అవుతాయి చూడమ్మా 8 + 2 8 2 10 26 2 28. Option D is the correct one. Next, an orbital with m is equal to +3 has an unpaired electron. If it is the only unpaired electron in the atom, which of the following electronic configuration corresponding to that atom అన్నాడు. m is equal to +3 అంటే ఏం కావాలా f ఆర్బిటాల్ లో ఉండాలి. C is the option. క్రిప్టాన్ 5d0 4f1 6s2. సో ఇక్కడ 4f1 ఉంది. ఇట్ ఈస్ ద అన్పేడ్ ఎలక్ట్రాన్. ఒకే ఎలక్ట్రాన్ దాన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్ అంటాము. The wavelength of the radio wave is 1 meter. Its frequency is equal to ఏమి ఇచ్చినాడు వేవ్ లెంగ్త్ ఇచ్చినాడు, ఫ్రీక్వెన్సీ ఎంతో కనుక్కోమన్నాడు. సో మనకేమి స్పీడ్ c is equal to nu lambda. C is equal to nu lambda. Nu is the frequency, lambda is the wavelength అని తెలుసు. దీని నుంచి nu is equal to ఏం రాయొచ్చు nu is equal to c by lambda. c by lambda. c అంటే మీ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. Speed of light in the vacuum ఎంత 3 × 10⁸ meters per second. 3 × 10⁸ meters per second by 1 meter. కాబట్టి 3 × 10⁸ heads. Option A is the correct one. Next, the correct electronic configuration of sodium is. Sodium ఎన్నో ఎలిమెంట్ మనకు తెలుసు. Sodium is the 11th element. 11th element. Sodium లో ఎలిమెంట్ 11th అన్నమాట. అంటే అటామిక్ నెంబర్ ఈజ్ 11. ఎలక్ట్రాన్స్ ఆర్ 11. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 అండ్ 3s1 వస్తుంది. 1s2 2s2 2p6 3s1 వస్తుంది. దాన్ని మనం ఏం రాయొచ్చు నియాన్ 3s1 అని కూడా రాయొచ్చు. 1s2 2s2 2p6 వరకు ఏం రాయొచ్చు 1s2 2s2 2p6 వరకు నియాన్ రాయొచ్చు. సో బోత్ ఏ అండ్ బి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఇన్ NLX కరెస్పాండింగ్ టు లెటర్స్ రిప్రజెంట్స్ n అనేది ఏం చెప్తుంది రిప్రజెంట్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కరెక్ట్. x represents number of electrons in orbital correct. L represents number of orbitals తప్పు. L represents the angular momentum quantum number. It is the correct one. ABD is the correct one. ABD is the correct one అన్నమాట. Next one, what is the electronic configuration of calcium? Calcium అంటారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి it is the 20th element. It is the 20th element అన్నమాట. 20th element.
సో ఎలిమెంట్ నెంబర్ 20 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమవుతుంది చూడమ్మా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమవుతుంది 1s2 2s2 2p6 3s2 3p6 4s2 it is the correct one. Similarly argon 4s2 argon 18 got it is also correct one. It is also correct one. Next one neon 10 electrons so 3s2 3p6 4s2 ఇది కూడా కరెక్టే. But option D is the correct one. Electron in an orbital can be accommodated as follows. Electron can be accommodated in an orbital as follows. Sudma. The maximum number of electrons that can be accommodated in an orbital is 2. Orbital maximum electrons in type 2. It is the correct one. The electrons have opposite spin in orbital. Orbital and electrons opposite spin. Orbital రెండు ఎలక్ట్రాన్ ఉంటాయి, రెండు కూడా ఒకటి క్లాక్ వైజ్ ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి. కరెక్ట్. లోయర్ ఎనర్జీ ఆర్బిటల్స్ ఆర్ ఫిల్డ్ ఫస్ట్ తక్కువ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్స్ ఫిల్ కావాలా. Maximum spin of electron is +1. Maximum spin of electron is +1. It is the wrong one. It is the wrong one. Remaining 3 are correct. So option C is the correct one. Number of electrons in a subcell is in a subcell is as follows. S is equal to 2 electrons, P is equal to 6 electrons, D is equal to 12 electrons, F is equal to 14 electrons. Pick out the correct statements. So D lo manaku telusu 5 orbitals untai. 5 into 2. So D lo na 5 orbitals lo kalipi 10 electrons undalla. Idi matram wrong anamata. Kabatti ABD is the correct option. Option D. The electronic configuration 2882 represent the element. Mattam add this 20 అవుతుంది. 20th element ఏది? Calcium. How many electrons are present in M cell of an atom of an element with atomic number 24? Atomic number 24 అయితే M cell KLM థర్డ్ సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నాడు. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఫస్ట్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సెకండ్ సెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. థర్డ్ సెల్ లో M సెల్ లో నెక్స్ట్ అటామిక్ నెంబర్ 24 కాబట్టి ఆర్గాన్ 3d5 ఇది క్రోమియం అన్నమాట. అటామిక్ నెంబర్ 24 ఉన్న ఎలిమెంట్ ఏదంటే క్రోమియం అన్నమాట. ఆర్గాన్ 3d5 4s1 ఉంటుంది. 3d5 4s1 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు M సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూడమ్మా. M సెల్ లో 3s2 ఉంటుంది, 3p6 6 8 3d5 8 5 10 టోటల్లీ థర్డ్ సెల్ లో 13 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆర్గాన్ అంటే 1s2 2s2 2p6 3s2 3p6 3s2 3p6 3d5 కాబట్టి మొత్తం 13 ఎలక్ట్రాన్స్ ఇన్ M సెల్. The principal quantum number increases. The difference of energy between consecutive energy levels is ఏమవుతుంది? Decreases. Principal quantum number increase అవుతా అంటే రెండు వరుసగా ఉన్న ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ వన్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ లెవెల్స్ ఈజ్ మాక్సిమం బిట్వీన్. ఎప్పుడు మాక్సిమం ఉంటుంది? 1 and 2 ఫస్ట్ 2 సెల్స్ తీసుకుంటే ఎనర్జీ డిఫరెన్స్ అనేది బిట్వీన్ 2 దిస్ మాక్సిమం ఉంటుంది. తర్వాత రాను ఏమవుతున్నాము డిక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం.
Next, the angular momentum of an electron revolving in a stationary orbit is equal to integral multiple of h by 2 pi. It is correct one mark. Angular momentum of electron orbiting around the nucleus is quantized. Both are correct one. Both are correct one. But reason is not correct explanation for the assertion. Next one mark. Option C is the correct one. Option C is the correct one. Both assertion and reason are correct, and reason is the correct explanation of. Next one, the atomic number of an element is 17 in its ground state. How many electrons are present in its M cell annadu. So electronic configuration raste first 2 electrons in first cell, 8 electrons in second cell, next remaining 7 electrons in third cell. కాబట్టి గ్రౌండ్ స్టేట్ లో M సెల్ లో ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యు నో దట్ ఇట్ ఈస్ ద క్లోరిన్ ఆటమ్ అన్నమాట. అరేంజ్ ఎలక్ట్రాన్స్ రిప్రజెంటింగ్ by following set of quantum numbers in decreasing order of energy. Decreasing order of energy లో మనం రాయాలి. ఇది చూడమా, ఇట్ ఈస్ ద 4s1 ఫస్ట్ ది 4s అన్నమాట. 4s ఆర్బిటాల్ కి n ప్లస్ l వాల్యూ ఎంత 4 అవుతుంది. n ప్లస్ l వాల్యూ is 4 for p. It is n plus l value 4. Q sudma it is 3s. 3 ఇచ్చినాడు కాబట్టి 3s. 3s కాబట్టి దీనికి n plus l వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. s వాల్యూ s ఆర్బిటాల్ కి l వాల్యూ 0 కాబట్టి 3 అవుతుంది. నెక్స్ట్ వన్ 3 L is equal to 1 అంటే ఇదేమి 3p అన్నమాట. ఎంత 3p అన్నమాట. 3p కి n ప్లస్ l వాల్యూ ఎంత ఉంది 3 ప్లస్ 1 ఇది కూడా 4 అవుతుంది. 4 అవుతుంది. నెక్స్ట్ ఇచ్చుడు 3 ప్లస్ 1 ఇది కూడా 4 అవుతుంది. ఇది కూడా 4 అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం తీసుకుంటే డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఏది గమనించాలి. అన్నిటికంటే తక్కువ ఏది ఉంటుంది 3 is the least energy. కాబట్టి Q మళ్ళా less than 3p. కాబట్టి ఆప్షన్ డి is the correct one. In which of the following above principle is violated? Above principle ఎందులో violated అయింది అని చెప్పినాడు మా. ఇక్కడ చూడమ్మా R లో ఇక్కడ పేర్ కాకుండానే ఎలక్ట్రాన్స్ ఇందులోకి వచ్చినాయి. ఇట్ ఈస్ వైలేటెడ్. ఇక్కడ చూడమ్మా ఇక్కడ కూడా అంతే, ఇది పేర్ కాకుండానే ఎలక్ట్రాన్స్ ఇందులోకి వచ్చినాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ వైలేటెడ్. అబోవ్ ప్రిన్సిపల్ అందులో వైలేషన్ జరిగింది. నెక్స్ట్ which of the following set of quantum numbers is incorrect of an electron and 4s orbital. 4s orbital ఉన్న ఎలక్ట్రాన్ కు ఇన్కరెక్ట్ ఏది అన్నాడు. ఇన్కరెక్ట్ ఏది 4s ఆర్బిటాల్ కు ఎలక్ట్రాన్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నాడు. an electron in 4s orbital. 4s orbital లో ఎలక్ట్రాన్ ఉంటే ఏం కావాలా n is equal to 4 కావాలి, n is equal to 4 కావాలి, L is equal to s ఆర్బిటాల్ కు 3 కావాలి,
L is equal to S orbital కు 0 కావాలి. సో L 0 ఉండేది ఏదన్నా ఉందంటే ఏది లేదు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే అన్ని ఇన్కరెక్టే, అన్ని కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, అన్ని రాంగ్ స్టేట్మెంట్స్, అన్ని రాంగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఉంది ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటేనే స్మాల్ n అన్నమాట. ఇది దేనికి తెలుపుతుంది? సైజ్ ఆఫ్ ద atom, size of the atom and also energy of the atom. Next, magnetic quantum number of electron represents magnetic quantum number అంటేనేమి? Spatial orientation of orbitals. Spatial orientation of orbitals, dim. Next, principal quantum number n అన్నమాట. ఇది ఏం చెప్తుంది? సైజ్ ఆఫ్ ద atom చెప్తుంది. యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ అంటేనే L అన్నమాట. ఇది దేని చెప్తుంది? సబ్ సెల్స్ ను సూచిస్తుంది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ML అన్నమాట. ఇది దేని చెప్తుంది? నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అన్నమాట. ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ సూచిస్తుంది. లాస్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ MS అన్నమాట. ఇది దేని చెప్తుందంటే రొటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, రొటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అన్నమాట. కట్ ఆప్షన్ A is the correct one. A is the correct one. Next one, valence electronic configuration of copper Z is 29 is Z29 అన్నప్పుడు దాని యొక్క valence electronic configuration ఏది అన్నాడు? ఏదవుతుంది? 4s1 3d10. ఆప్షన్ D is the correct one. ఆప్షన్ D is the correct one. The correct order of following orbitals 3d, 3p, 4s, 5p and 4f is with correct order కనుక్కోవాలి. ఏ ఆర్డర్ లో ఫిల్ అవుతాయి? ఫస్ట్ 3p నిండాలి, మళ్ళీ 4s నిండాలి, మళ్ళీ 3d, మళ్ళీ 5p, మళ్ళీ 4f అన్నమాట. Three p, 4s, 3d, 5p and 5. Next, find odd one out. Odd one out regarding the position of the electron in one atom. Position of electron in one atom. It is the odd one ఏది అన్నాడు? odd one ఏది? spin quantum number. It is the odd one. Which of the following elements do not obey Hund's rule? Hund's rule ను obey కానివేవి అన్నాడు. Do not obey Hund's rule. Copper and chromium. Option D is the correct one. So, okay, thank you for watching this video. Wish you all the best once again. Please like, share and subscribe to my channel.